ఈ నెల 29న మనకు అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది. చాలా చాలా పవర్‌ఫుల్ అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరేంటంటేనండి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే గనక పిల్లలపై ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా పోతాయి. పిల్లలకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ముఖ్యంగా మగ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయాలని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఈ పరిహారం ద్వారా పిల్లలకు గండాలు కావచ్చు, దోషాలు కావచ్చు, కీడు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయన్నమాట. సహజంగా మనం చూసుకున్నట్టయితే అమావాస్యకు అతీత శక్తి ఉంటుందండి. చాలా అతీంద్రియ శక్తులతో అమావాస్య కూడి వస్తుందన్నమాట. అమావాస్య రోజు చేసే ఎలాంటి పరిహారమైనా సరే తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుందన్నమాట. అందుకే ఈ రోజున మీరేంటంటే కొడుకులు ఉంటే ఈ పనిని చేసుకోండి, సరిపోతుంది. వారికి కీడు అనేది జరగదు. అమావాస్య గ్రహణం ఒకటే రోజు వస్తుంది, కానీ ఈ గ్రహణం అనేది మనకు కనిపించదండి ఇండియాలో. అంటే ఇక్కడ మనకేంటంటే కనిపించదు కాబట్టి మనం పెద్దగా నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం కీడు చేస్తుందన్నమాట. అలా కీడు చేయకుండా ఉండాలి అంటే మీకు ఒకవేళ మగ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు దిష్టి దోషాలు ఉన్నాయండి, ఎలానో మా ఎదుగుదల అనేది సరిగ్గా లేదా, పిల్లలపైన చెడు ప్రభావాలు కూడా ఉన్నాయని బాధపడతారు కదండి, అలాంటి వాళ్ళు ఈ పనిని చేయండి. మనము చూసుకున్నట్టయితే అమావాస్య రోజున తప్పనిసరిగా అండి మనం ఏంటంటే కనుక పిల్లలకు అంటే ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా దిష్టి తీయాలి. అలా తీస్తేనే ఏంటంటే వారికి మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. అప్పుడు మనం చూసుకుంటే వాళ్ళ ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది, వాళ్ళకి ఏంటంటే కనుక సమస్యలు అనేవి రావు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, పిల్లలండి ఒకటే ఏడిపిస్తూ ఉంటారు, పదే పదే ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు, అన్నం తినరు, మానం చేస్తూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా మన సమస్య మనం తెలియక ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి నమ్మకంతో ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ పిల్లపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మీకు అంటే మంచి జరుగుతుంది. అందుకే మన పెద్దవారు పూర్వీకులు మన పూర్వకాలంలో ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా అండి మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేకుండా దిష్టి తీసేవారు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే కనుక తీయొచ్చండి, ఆడపిల్లలకు కూడా ఏం కాదు. ఇలా మనము అంటే ముందుగా మగపిల్లలకు ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి మగపిల్లలకు ఖచ్చితంగా ఈ విధంగా దిష్టి తీసేసుకోండి, మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఎదుగుదల అనేది ఉండదు. కొంతమంది పిల్లలకి ఏంటంటే కనుక గ్రహ దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, గాలి సోకిందని ఇలా ఏదో తగిలిందని. అలానే కాకుండా మనం కూడా ఏంటంటే కనుక నమ్ముతూ ఉంటాం కదా కొన్ని, అలాంటి వాటి నుంచి కూడా మీ పిల్లలు కావచ్చు మీరు కావచ్చు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం చాలా చక్కగా ఏంటంటే ఉపయోగపడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అమావాస్య అనేది అత్యంత శక్తితో కూడి వస్తుంది, అతీంద్రియ శక్తులతో అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్యకు అమృత ఘడియలు ఉంటాయి. అమావాస్య రోజున కొన్ని శక్తులు ఏర్పడతాయండి. వాటి వల్ల ఏంటంటే కనుక మనం ఒకవేళ దిష్టి తీసుకుంటే అది పర్ఫెక్ట్గా పనిచేసేలాగా అంటే ఈ శక్తులే చేస్తాయి. అలానే కాకుండా ఏదైనా విధి విధానాన్ని ఆచరించుకుంటే అవి కూడా మనకు ఫలితాలు ఇచ్చేలాగా చేస్తాయి. కాబట్టి మనం అమావాస్య రోజున ఖచ్చితంగా అండి కొన్ని నియమాలు ఆచరించుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఉదయాన్నే లేవటం, సూర్యుడు అంటే మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, ఖచ్చితంగా నిద్ర లేవాలి. ఇలా లేచిన తర్వాత ఇంటిల్లిపాది కూడా స్నానం చేయాలి, తలస్నానం చేయాలి అమావాస్య రోజు. అలా చేస్తేనే మనకి ఏదైనా దరిద్రం పట్టి పీడిస్తే అదంతా కూడా ఆ నీటి ద్వారా పోతుంది. అమావాస్య రోజు స్నానం చేసేటప్పుడు పసుపు కానీ ఉప్పు కానీ కలుపుకొని ఆ నీటిలో స్నానం చేయాలి. ఇలా చేస్తే మంచి జరుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య రోజు ముఖ్యంగా మీరండి గడ్డం గీయించుకోవటం, షేవింగ్ చేసుకోవటం, కటింగ్లు చేసుకోవటం, గోర్లు కత్తిరించడం, అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించడం, దూర ప్రయాణాలు చేయటం ఇలాంటి వస్తువులు చేయకూడదు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకూడదు. అలానే కాకుండా మనం రోడ్లపై వెళ్ళేటప్పుడు కూడా చూసుకోవాలి, ఎందుకంటే దిష్టి దోషాలు తీసేసిన తర్వాత పడేస్తూ ఉంటారు, అదంతా కూడా మనం కొంచెం చూసుకొని నడుస్తూ ఉండాలి. ఎందుకంటే అమావాస్య రోజు తాకితే మాత్రం అది జన్మాంతర వరకు ఉంటుందన్నమాట. అదే అమావాస్య రోజు తీసేసుకుంటే మాత్రం అది ఇంకా జన్మలు మనల్ని వీడిపోతుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట పరిహారం. కాబట్టి మీకు ఒకవేళ మగ పిల్లలు ఉన్నట్టయితే ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదండి, సింపుల్గా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకొని దానికి కుంకుమతో 3 బొట్లు పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఆ పిల్లలకు దిష్టి తీయండి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు. ఇప్పుడు మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా దిష్టి తీసుకుంటారో అలా తీసేసుకోండి, సరిపోతుంది. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డుని తీసుకెళ్ళి పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టండి. ఏ ప్రదేశంలో పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు. ఎక్కడైనా పెట్టొచ్చు, కానీ అలా అని మన ఇంటి వెనకాల మన డస్ట్బిన్లో ఇలా పెట్టుకోకూడదు. మన ఇంటి నుంచి కొంచెం దూరం మనం అది పెట్టిన తర్వాత అక్కడికి ఏంటంటే కనుక కనీసం ఒక రాత్రి అయినా సరే వెళ్ళకూడదు. ఇప్పుడు మనం సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేస్తామనుకోండి, అలా చేసేసి వదిలేసి ఏంటంటే కనుక మనము అంటే కనీసం ఒక రాత్రి అక్కడికి వెళ్ళకుండా ఉండాలి ఆ ప్రదేశానికి. అలాంటి చోట పెట్టండి, కానీ కోడిగుడ్డును మాత్రం పగలగొట్టకండి. అలా పగలగొడితే మాత్రం మీకైతే ఫలితాలు ఉండవు. అలానే ఈ పరిహారం చెయ్యండి, కానీ అందరినీ కలిపి చెయ్యకండి. ఎవరిది వారికి సపరేట్ చేయండి. మీకు 3 పిల్లలు ఉంటే 3 కోడిగుడ్లు, 2 ఉంటే 2 కోడిగుడ్లు తీసుకొని కుంకుమతో 3 బొట్లు ఖచ్చితంగా పెట్టిన తర్వాత అసవ్య దిశలో దిష్టి తీయొచ్చు. దిష్టి తీయడం రాకపోతే తల చుట్టూ 11 సార్లు తిప్పి కూడా ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి దూరంగా పడేసి
రావచ్చు. అంటే పగలగొట్టకూడదు. పెట్టేసి రావచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఆ పిల్లలకు కాళ్ళు, చేతులు శుభ్రం చేసేసి ఆ దుస్తువులని మార్చేయండి. సరిపోతుందండి. మంచి ఫలితం అనేది మీరే చూస్తారు. మీరే మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారు. ఎదుగుదలలో ఇబ్బంది అనేది ఉండదు. మన పిల్లల్ని చూసి కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. పిల్లలు బాగున్నారని ఏంటంటే గనక పదే పదే అంటూ ఉంటారు. అప్పుడు ఏంటంటే గనక కను దిష్టి, చెడు దిష్టి ఇలా ఉంటూ ఉంటాయి. నరదిష్టి కూడా మన పిల్లలపై ఉంటూ ఉంటుంది కదండి. మనకు తెలిసే ఉంటుంది కదా. నరదిష్టి వల్ల నల్లరాయలు సైతం పగిలిపోతాయి. నల్లరాళ్ళే పగలలేంది మన పిల్లలకు ఇంకా చెడు జరగదా. కాబట్టి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారనమాట. ఈ పరిహారం ద్వారా మీరేంటంటేనండి ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారు. ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. కోడిగుడ్డే కదా అనుకోకండి, కోడిగుడ్డుకు అతీత శక్తి ఉంటుంది. కోడిగుడ్డుతో చేసే పరిహారం ఎటువంటిదైనా సరేనండి తప్పక ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా మీకు ఇందులో డౌట్ అనేదే ఉండదన్నమాట అండి. కాబట్టి మీ పిల్లలను బట్టి మీరు ఈ విధంగా కోడిగుడ్డుతో పరిహారం చేయండి. ఇక్కడ ఈ పరిహారం కులమతాలకు అతీతంగా ఎవరైనా చేయొచ్చు. వీళ్ళే చేయండి మంచి జరుగుతుంది, వాళ్ళే చేసుకోవాలని ఏమీ లేదనమాట. మనకు ఏంటంటే పరిహార శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది అనమాట. ఎవరు చేసినా కానీ మనకు ఫలితాలు వస్తాయన్నమాట. కొంతమంది పిల్లలండి పదే పదే ఇబ్బంది పెడతారు. మనకేంటంటే కనుక ఓపిక నశిస్తుంది, కొడుతూ ఉంటాం, తిడుతూ ఉంటాం, పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లలకు అంటే చెడు ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు మనల్ని అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కాకుండా చిన్న చిన్నవండి, అంటే చెడు జరిగినప్పుడు ఏంటంటే కనుక పిల్లలకు చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. అక్కడికి తీసుకెళ్ళి యంత్రాలు వేస్తాం, ఇక్కడికి తీసుకెళ్ళి అంటే మనం మంత్రం వేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఆ పిల్లలకు చెడు అనేది జరుగుతూనే ఉంటుంది కదా. అలా కూడా జరగకుండా చక్కగా ఉండటానికి, ఇంకా ఆ పిల్లల ఎదుగుదల బాగుండటానికండి, బాగా ఎదగటానికి, ఇబ్బందిని పోగొట్టడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం, ఏకైక పరిహారం ఈ కోడిగుడ్డు పరిహారం. ఇది చాలామంది కూడా చేస్తారు, కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారు. కాబట్టి మీరు కూడా కోడిగుడ్డుతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పక ఫలితం ఉంటుందన్నమాట. కానీ ఖచ్చితంగా చేయాలండి, ఇది చేయకూడదని కాదు, చేయాలి. చేస్తేనే మంచిదనమాట. లేకపోతే మీ పిల్లలకి కీడు జరుగుతుంది, మీ పిల్లలకి ఇబ్బందులు వస్తాయి, ఎదుగుదల ఆగిపోతుంది. అలానే కాకుండా వారికి ఇంకా దిష్టి దోషాలు అంటే పెరిగిపోతాయి. వారిలో ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనం కొన్ని మార్పులు చేర్పులు చూసుకుంటాం అనమాట. అదే ఈ పరిహారం చేసుకుంటే వాళ్ళల్లో మనం మంచి ఫలితాలను చూడగలుగుతాము. ఎదుగుదల కూడా సాఫీగా సాగుతుంది, బాగుంటారు. పిల్లల్లో ఇబ్బంది అనేది కనిపించకుండా చేసుకునే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. ఇది కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా చేయాలి. మీరేంటంటే కనుక తల్లి చేయొచ్చు, తండ్రి చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఉదయం పూట కంటే కూడా సాయంత్రం మీరు 6 దాటిపోయిన తర్వాత చేసుకుంటే మంచిదనమాట. ఆ సమయాలలో గ్రహణం ఏర్పడుతుంది కదండి. మరి ఆ సమయంలో చేయొచ్చు అంటే కనుక గ్రహణం మనకు కనిపించదు కదా. ఆ సమయంలో ఏర్పడ్డా, ఏ సమయంలో ఏర్పడ్డా ఆ సమయంలోనే మీరు చేయండి. సంధ్యా సమయంలో చేసే పరిహారాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంధ్యా సమయంలో చేసే పరిహారాలకు తప్పక ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారు. దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే కాకుండా ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇక మనకు తిరుగుండదండి. మనం ఏంటంటే కనుక ఒకవేళ మన పిల్లలకు అనారోగ్యం ఉండి మేము అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అలసిపోయాం, పరిహారాలు చేసాం, ఏం చేసినా కానీ మాకైతే ఫలితాలు రాలేదంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకసారి అండి కోడిగుడ్డును తీసుకోండి, ఈ విధంగా తీసుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టేయండి. ఆ తర్వాత ఫలితం చూడండి, నిజంగా అండి బాగా ఉపయోగపడింది, మాకు మంచి ఫలితం వచ్చిందండి అంటారనమాట. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పరిహారం. దీంట్లో ఇంకా మనం డౌట్ పెట్టాల్సిన అవసరమే లేదనమాట. సహజంగా చెప్పాలంటే కనుక అమావాస్య చాలా చాలా పవిత్రమైనదండి, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. అమావాస్య రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే బాగా కలిసి వస్తుంది. అమావాస్యకి ఏంటంటే గనక అతీత శక్తులు ఉంటాయి. అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది. అమావాస్య అనేది చాలా పవిత్రమైన అమావాస్యగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఉగాదికి ఒక్క రోజు ముందు వస్తుంది కాబట్టి అమావాస్య, ఆ రోజున ఇలాంటి పరిహారం చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇక కొత్త సంవత్సరంలో మన పిల్లలకు తిరుగుండదనమాట. కొత్త సంవత్సరంలో మన పిల్లలు మట్టిని పట్టిన అది బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది. పిల్లలపై చెడు ప్రభావాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. పిల్లలకి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి చేసుకునే పరిహారం అండి. చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కదండి. ఫలితాలను మనం పొందుతాం కదా. మనము 5 రూపాయలు ఖర్చు పెడతాము, కానీ ఫలితం ఎంత వస్తుంది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అంత ఫలితం వస్తుందా, అంత ఫలితాన్ని మనం పొందుతామా అన్నట్టుగా ఏంటంటే మనము ఆలోచనలో పడిపోతామని చెప్పుకోదగ్గ విషయం అండి. అందుకే ఈ అమావాస్య రోజున మీరు ఇలా ఈ పరిహారం చేసుకోండి. అమావాస్య రోజు మీరు ఏంటంటే కనుక నాన్ వెజ్ను కూడా తినకండి. అలానే ఏంటంటే కనుక మూగ జీవాల్ని కొట్టడం, హింసించడం, అలానే వచ్చేసి మీరు మీ ఇంటికి కాకులు వచ్చినా, కుక్కలు వచ్చినా ఇలా కొట్టడం ఇలాంటివి చేయకూడదు. మీరు ఒకవేళ అన్నం తినేటప్పుడు కాకు వస్తే ఒక ముద్ద అన్నం కాకి పెట్టేసి ఆ తర్వాత అన్నాన్ని స్వీకరించండి. అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజు కాకులు వస్తే పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటికి వస్తారు కాబట్టి అన్నం పెడితే మనకు మంచి జరుగుతుంది.